అమ్మగారు పట్టుదలతో పచ్చులకు కూడా మాటలు నేర్పించవచ్చని విన్నానే గాని ఇప్పుడు కళ్ళారా చూస్తున్నానమ్మా. అసలు మీరు కాళిదాసు బాబుని తీర్చిదిద్దిని తీరు చూస్తుంటే ఆడజాతి మొత్తం మిమ్మల్ని తీసి పొంగిపోవాలా, గర్వపడాలా? లేదు సూర్యుడు, నా పంతం ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడే మొదలవుతోంది. ఏ అప్పలనాయుడు నా కొడుకు చేత మాట్లాడించలేనని, ప్రయోజకుడిని చేయలేనని పందెం కట్టాడో వాడికి నా కొడుకు కాళీ సమాధానం చెప్పాలి. కాళీ, నీ తల్లిని అవమానించి అవహేళన చేసిన నీచుడికి నేను సంధించి వదలబోతున్న ఆగ్నేయాస్త్రం ఎంత వాడిగా వేడిగా ఉంటుందో రుచి చూపించిరా. అర్థమైందమ్మా. నేను నీకు ఇవ్వవలసిన గురుదక్షిణ ఏమిటో నాకు అర్థమైంది. ఆనాటి కాళిదాసు కలంతోనే లోకానికి సమాధానం చెప్పాడు. ఈ కాళిదాసు కలంతో ఖడ్గంతో కూడా సమాధానం చెప్పగలడని వాళ్ళని హెచ్చరించి వస్తాను. అవును బాబు, ఇవాళ నా కొడుకు కళ్ళారా చూసినాడంట. అయ్యా, వసుంధరాదేవి తన కుమారుణ్ణి తమ మీద ప్రయోగించాలని జ్ఞానం నేర్చుకుందేమో అని చెప్పేసి. భాష నేర్చుకోవడం అంటే ఆడకోవడం అనుకున్నావా? భాష నేర్చుకోవాలంటే ఏం కావాలండి? అక్షరాలు వస్తే భాష దేవస్తుంది. అక్షరాలు వచ్చేస్తే ఏది? తెలుగులో అక్షరాలు ఎన్నో నువ్వు చెప్పు. తెలుగులో అక్షరాలా? తెలుగులో అక్షరాలు ఎన్ని అని నన్ను ప్రశ్నిస్తున్నారా? శ్రీవారికి ఇటువంటి శంక వచ్చింది ఏమిటో అని నేను చింతిస్తున్నానండి. ఏమండో, యాక్షన్ తర్వాత ముందు అక్షరాలు చెప్పు. అక్షరాలు ఉందండి. బడ్రన్ బడ్రన్. ఇంకా ఏవో కొన్ని ఉండాలి కదరా కొండలాయుడు? అవును ఫాదరే, ఉండాలనుకుంటాను. అయ్యా, అసలు అక్షరాలేదో ఊరికి తెలవదా? నువ్వు ఉండు, మెట్రిక్ చదివాడు నా కొడుకు చేత చెప్పిస్తాను. ఏ చెప్పరా? మూర్ఖులారా, తెలుగునకు వర్ణములు 36, ఆంధ్రములకు అక్షరములు 55. ఎవరు నువ్వు? నాను వారికి దూరమై నీ నాను బెదము మరచిన నానాజన నాయకుణ్ణి మీరు ముద్దుగా పిలుచుకునే అడవి దొంగని. స్పీకింగ్ తెలుగు ఈజ్ వెరీ వెరీ ఈజీ. స్పీక్ ఇన్ ఇంగ్లీష్. గది అలాగడుగు. శృణ్వంతుమే మహీపాల ఏనౌత క్షమితమ్మయ అపరాధ శతం క్షమ్యం మాతరస్యైవ యాచనే దత్తమ్మయా యాచితంచ తాని పూర్ణాని పార్థివా అధునా వధయిష్యామి పద్యతాం ఓ మహీక్షతాం. దొరికిపోయాడు. అది వాడు అసలు భాష, అడవి భాష. ఇది అడవి భాష కాదురా సత్తమ్మ, దేవ భాష, సంస్కృతం. ఇంతటితో నీ 100 తప్పులు పూర్తయ్యాయి. నీ ఆయువు మూడిందని శ్రీకృష్ణుడు శిశుపాలుడితో చెప్పిన ఆఖరి మాట ఈ కాళిదాసు మీతో చెబుతున్న మొదటి మాట. తెలుగు గడ్డ మీద పుట్టినందుకు తెలుగు భాష నేర్చుకున్నాను. భరతమాత ముద్దు బిడ్డగా పుట్టినందుకు సంస్కృత భాష నేర్చుకున్నాను. నువ్వింకా తెల్లవాడు నేర్పిపోయిన బానిస భాషనే మెచ్చుకుంటున్నావురా బానిస. వీడు నిజంగానే జ్ఞానం అయిపోయినట్టున్నాడు. ఏమీ కాదురా, వీడమ్మ వీడికి 4 మాటలు ఏవో నేర్పి మన మీదకి ప్రయోగించినట్టు.